కాళేశ్వరంపై అప్పట్లో మంత్రిమండలిలో చర్చించలేదు, ఉపసంఘంలోనూ దాని ప్రస్తావన లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు మంత్రి తుమ్మల లేఖ, నాటి క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మాన పత్రాల జత. ఏ క్యాబినెట్ లేదు, ఏ అంశం క్యాబినెట్లో డిస్కస్ చేసిండండి ఈయన? క్యాబినెట్లో డిస్కస్ చేసినట్టుగా కొన్ని సంతకాలు పెట్టి ఉండొచ్చు, అసలు చేయకనే పోయి ఉండొచ్చు. ఆయన ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు మంత్రిగా, కాబట్టి ఆయనే ఘోష్ కమిషన్కి లెటర్ రాసిండట. ప్రాజెక్టు రీఇంజనీరింగ్, తుమ్మిడిహెట్టి నుంచి మార్చాల్సి రావడం, బ్యారేజీల ఎంపిక, వ్యాప్కోస్ అధ్యయనం, కేంద్ర జల సంఘం అనుమతులు తదితర అంశాలతో ది లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక నివేదికను కేసీఆర్ కమిషన్కు అందజేసినట్టుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జస్టిస్ పిసి ఘోష్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ఇదేనా? ఇది కాదు. ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఏ రోజు మంత్రిమండలిలో చర్చకు రాలేదని, పెండింగ్ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ పైన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో కూడా ఆ ప్రస్తావన రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్కు బుధవారం లేఖ రాశారు. కమిషన్ విచారణలో మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తన పేరు ప్రస్తావించారని, అందుకే వివరణ ఇస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు. ప్రాణహిత, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం తదితర పెండింగ్ ప్రాజెక్టులపై హరీష్ రావు అధ్యక్షతన తాను, ఈటల సభ్యులుగా 2016 మార్చి 15వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని, అంతకంటే 15 రోజుల ముందే మేడిగడ్డ అనుమతుల జీవో జారీ అయిందన్నారు. తమ నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందని వివరించారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు, మంత్రిమండలి సమావేశాల మినిట్స్కు సంబంధించిన పత్రాలను ఈ లేఖతో పాటు పంపించారు. అయిపోయాయి కదా. ఇప్పుడు ఇదొకటే ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మల్లన్న సాగర్ ఉన్నది. మల్లన్న సాగర్లో అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నది. ఆ ప్రాజెక్టు కట్టాలి, 1.5 టీఎంసీని 50 టీఎంసీలకు పెంచి కట్టాలి అన్నప్పుడు ఇక్కడ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ NGRI రిపోర్ట్ కావాలి. ఎందుకంటే కింద లోపల పగుళ్ళు ఉన్నాయి, దానివల్ల భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే 50 టీఎంసీలు అంటే దగ్గర ఒక 60 అడుగుల ఎత్తు, ఒక 15 హుస్సేన్ సాగర్లంత వాటర్ అన్నమాట. అంత వాటర్ ఒక దగ్గర ఒక బ్యారేజ్, ఒక రిజర్వాయర్లో కేంద్రీకృతమైనప్పుడు కింద బేస్లో పగుళ్ళు ఉన్నప్పుడు అది భూకంపానికి దారితీసే అవకాశం ఉందని వచ్చినప్పుడు NGRIకి రిపోర్ట్కి పంపిస్తారు, ఆదేశాలు ఇస్తారు చేయమని. కానీ ఆ రిపోర్ట్ రాకుండానే 6,000 కోట్ల అనుమతులను మెగా కృష్ణారెడ్డికి ఇచ్చేస్తాడు. ఇది ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. కాగ్ రిపోర్ట్ చెప్పింది, NDSA రిపోర్ట్ చెప్పింది. NDSA కాదు, NDSA ఓన్లీ అని మేడిగడ్డ. మరి ఇక్కడ జరిగింది కదా, ఇది కూడా జరగలేదని గ్యారంటీ అట్లనే జరిగింది. ఒకవేళ వినకపోతే కొని పడేసిరు, డబ్బులు ఇచ్చి ఏమి చేయాలనుకున్నారో అన్నీ చేసి పడేసిరు. చివరికి అపోజిషన్ పార్టీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కూడా ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా కొని పడేసిరు. నెలకు పెన్షన్లు పంపించారు. ఇందులో అందరు ఇన్వాల్వ్ అయినారు. ఇందులో